మనిషి. నేను మొన్న ఇద్దరిని పెట్టుకొని వానల తడితే ఇద్దరిని పెట్టుకొని అటు ఎత్తి పోసినాం కుప్ప ఎత్తిపోతే 10 రోజులు జల్లి పోసి అవి పాసు కావాయే తీసుకోరాయి. మాకు ఏం లేక మంచిది పట్టుకొని కైకిలు చేసుకొని బతామని బతుకుతున్నాం. ఇప్పుడు 10 రోజులకో వీటినే చూసుకుంటే నా పిల్లల్నేం చదవాలి, నేనేం బతకాలి. చేసేదే కైకిలు చేసుకొని బతికేటోళ్ళం మేము. మాకేం జాగలేదు, భూమి లేదు, మంది చేసుకొని బతికేటోళ్ళం. 12,000 ఇడ్సబెట్టి 10 రూపాయలు సుతే తెలియదు మాకు. కైకిలు మాకు ఏం భూమి లేదు, ఏది లేదు. సత్య బొంద పెట్టనీకి సుతే లేదు. కైకిలు చేసుకొని బతికేటోళ్ళని చూస్తే ఇదేనా నాశనం చేయబట్టాడు. మీలాంటి పేదోళ్ళకి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా లాభం జరిగిందా? ఏం లాభం లేదు, లాభం లేదు, మాకేది లేదు. చేస్తేనే కైకిలి. ఈ ఒడ్లను మంది చేసుకొని బతే ఒడ్లను చూసుకుంటా 10 రోజుల కోలే ఇన్నే ఉండబడితే 15 రోజుల కోలే. మరి ఇక మాకు ఎట్లా బతుకుతాం ఏం కథ? కౌలు చేసినావా? కౌలుకు చేసుకొని బతికేటోళ్ళం. ఊరియా లేదు, ఏం లేదు. లైన్ నాదో 10 రోజులు తెల్లం దాకా వద్దాక నిద్ర లేకుండా లైన్ కట్టు రోడ్డు మీద. తాగినోడు తడిపినోడు వచ్చి గుద్దుకుంటా పోవుడు, లారీలోడు బండ్లోడు. నైట్ తినిది 8-9 లైన్ కడితే రేపు ఎల్లుండి వచ్చుడు మసాలా లైను. ఈ ఒడ్లకేమో ఇట్లున్నది. చేస్తామంటే చేస్తేనే బతకటోళ్ళం అయితే గిట్లా నష్టపెడితే రైతులను ఎట్లా బతాము? చేస్తాడు అని ముండ చేస్తాడు రైతులను రాజులు. ఎట్లా చేస్తాడు? ఎట్లా బతాము? ఏం చేస్తాం? చేస్తాడు. రూపాయి అవి ఇస్తానన్నాడు, ఇవి ఇస్తానన్నాడు. ఏదో ఆయన కొన్ని రోజులు వేలిండి, ఈయన కొన్ని రోజులు వేలనని నమ్మినాం. నమ్మితే ఇంకా మమ్మల్ని బురదలే దొక్కుతుండు. బురదలో దొక్కితే మరి ఇంకా ఏ పాటి మళ్ళా ముందటికి వచ్చి మాట్లాడతాడో రేపు మాట్లాడని. ఏడ చేసిండో మరి, చేసిండో చేస్తుండో మరి ఏం చేస్తుండో గాని మళ్ళా అయితే రాడా. ఇప్పుడు మమ్మల్ని అది దొక్కుతుండు బురదల. మళ్ళా వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పిలిచినప్పుడు అప్పుడు ఉంటది అయ్య కాట. ఇప్పుడు ఇక మేము వేసేది వేయండి అప్పుడు చెప్తాము. జుట్టు పట్టి గుంజితే అప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఎంత నష్టపెడుతుండో మమ్మల్ని. అప్పుడు మళ్ళా అవ్వని దాయ అన్నప్పుడు అప్పుడు ఉంటది అయ్యకు ఇబ్బంది. ఇప్పుడు మేము చేసుకొని బతికేటోళ్ళము. గిన్ని నెలల కోలే 20 రోజుల కోలే బతకాలే ఇన్నే బీట్లు అంటే ఏ రకంగా బతాము? నువ్వద్దే ఇప్పుడు ఇది ఇంకా నెలకైనా పోతాయి, 4 పైసలు మాకే వస్తాయి అన్నట్లేదా? లేని వాళ్ళము ఏ రకంగా బతాము? ఏం బతుకుతాం, పొక్కకు బతుకుతాం. మాకు ఏడికెళ్ళి వస్తుంది. ఉన్నది ఒక కోనరు ఉంటే అందులోనే సాగలరా పోయి పాడా. ఈ మంది చేసుకొని బతితే నెలల కొద్దీ ఇన్నే నాయ బతుకుడు. మరి మాకు ఎట్లా వస్తుంది ఏం కథ? ఇప్పుడు నీ అసొంటలతో 10 రూపాయలు అప్పు తెచ్చి లాగోడి 2500 లేదు, 100 రూపాయలు లేదు. మేమే దానికి నమ్మం. ఇక చాలు. నిరుడు అట్లా చేసిండు. నిరుడు నెల లోపల అటో ఇటో పోయినాయి. ఇక ఇప్పుడైతే 2 నెలలకు వస్తుంది. ఇక 2 నెలలకు వస్తుంది. ఇక నువ్వు చెయ్యవా, నువ్వు చెయ్యవు, ఇంకా వడ్లే అమ్ముతలేవని ఇక ఇచ్చేటోడు చూస్తే ఆ కోనరు ఇస్తాడా? ఈ వడ్లను చూసుకుంటే ఇవ్వమంటే ఇచ్చే కోనరు ఇస్తాడా? ఇక దుంతలేవు, నువ్వు చేస్తలేవు అని. కాంగ్రెస్ రావాలన్నారు. ఇక వచ్చిన దానికి మంచిగా జీడి మరకలు పెడుతుండు. ఇబ్బందా మాకు? మా ఊళ్ళోనే 4 గోదాములు 5 గోదాములు ఉన్నాయి. ఉట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు అవి నింపుకుంటే చుట్టుపక్కల ఊరు, మాది ఒక్క ఊరే కాదు, చుట్టుపక్కల ఊరు ఈ ఊరి గోదాములలో నింపితే కొంచెమన్నా ఇది అవి ఉట్టిగానేనా పోతలేవని 4 రోజుల కోలే పోవుడే లేదా. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇలా పోసి కమ్సేకం 1 నెల రోజులు అవుతుంది. నేను ఎత్తి మళ్ళా తడిచిన ఇటు బయట పోసినా అటు పోసిన. ఏంది ఇట్లా తడుచుడు? ఈ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ చాలా ఘోరంగా ఉన్నది, చాలా ఘోరం ఉన్నది. ఏదైనా ఏ పార్టీ అయినా గానీ మా రైతులను చూసుకుంటాడు కావాలి. రైతులను చూసుకోకపోతే అంతా ఆగమే పరిస్థితి. ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. మేము చేయకపోతే రైతు రాదంటాడు. ఏమున్నది, ఏమిస్తుండు? మేము చేస్తేనే వాడు పొట్ట కడుతుంది. మేము బండ పెడితే వాడు ఆయన ఇప్పుడు దుక్కులు వచ్చే టైం అయింది. ఇప్పుడు దుక్కి కూడా 2000 పెంచిండట రేటు కూడా. 2000 దుక్కు పెంచాడట. ఊరే కూడా పెడతలేదు, పెట్రోల్ కూడా పెంచిండు. మళ్ళీ దొరకడానికి ట్రాక్టర్ కూడా వాళ్ళు పెంచుతారు. వాళ్ళు డీజిల్ పెంచినాక వాడు పెంచకు. ఓట్లకైతే రేటు తగ్గుతుంది. అవి ఓట్లు కొనుడే లేదు, ఇంకా రేటు తగ్గుడు లేదు, కొనుడు కూడా లేదు. అంతో ఎంతో ఆ ముసలైన కష్టపడ్డాడు. మాకింత గోదాములు కట్టిండు. ఆ గోదాములలో కూడా
వాళ్ళు వేసుకుంటలేరు. ఆయన పోయిండా ఎట్లా మరి ఇట్లా ఇట్లా వేసుకోకపోతే ఎట్లా? చాలా కష్టమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. రైతులు మార్పు అన్నారు, ఏ మారు లేదు. మామిడి చెట్టు అన్న మారుతుంది కానీ ఎగురత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారతలేదు. ఎట్లా రైతు భరోసా వస్తుందా? ఏం రైతు భరోసా ఏది వస్తలేదు. 7,500 అన్నాడు. ఏది 7,500. 3 పంటలకి కౌలు రైతుకు కౌలు ఇస్తా అన్నాడు. కౌలు లేదు, భూములు లేదు. కౌలు రైతు ఇస్తా అన్నాడు. ఇప్పుడు మాకు బతకలేక దీని కౌలు పట్టుకుంటువి. ఆ కౌలు పాస్బుక్ తీసుకురావాలి, డమ్ము పెట్టాలంటే ఆ డమ్ము పెట్టడానికి కూడా వాళ్ళు వచ్చలేరు. మళ్ళీ పెద్ద కష్టం అవుతుంది టమ్ము పెట్టడానికి. అవి హైదరాబాద్ ఉండి వాళ్ళు అమెరికాలో ఉండి వాళ్ళు వస్తారా టమ్ము పెట్టడానికి? హరిగోస, ఈ గోస చెప్పరాని గోస, ఈ పరిస్థితి చెప్పరాని పరిస్థితి. ఈ వ్యవసాయాలు బంద్ చేసి అన్న బిచ్చ పెట్టుకున్నా ఏమున్నది? బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా. ఇంకా మళ్ళా సంవత్సరం వరకు బిచ్చం ఎత్తుకున్న రైతు మరి ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటున్నాడు. ఏమంత అలకాయ అప్పటి వరకు ఉంటే పరిస్థితి ఏంది రైతు? ఇంకా ఆగం పరిస్థితి, ఇంకా ఆగం పరిస్థితి. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లున్నా? ఇంతకుముందు గవర్నమెంట్ తట్టుకుంటాను కొంత నడిచింది. మసాలా స్టాక్ పెట్టిండు, ఈ గోదాములన్నీ స్టాక్ పెట్టిండు. ఇప్పుడు గోదాములు కాదు, ఇడికెళ్ళి మళ్ళా సార్ అంత కట్టకు లైన్ పెట్టవలసి వస్తుంది. లారీలు జీవితకాలంలో ఎప్పుడైనా చూసినా ఇట్లాంటి ప్రభుత్వం? ఇట్లాంటి ప్రభుత్వం చూడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు. ఇట్లా డేంజర్ పరిస్థితి. ఏదో మాకు ఇంత ముత్తంరెడ్డి ఉండగా ఇంత చేసిండు, ఆయన ఇంత మెరుగు వెళ్ళిపోయింది. కానీ ఇక ఆయన పోయినాక ఇంకా మమ్మల్ని మొత్తం మళ్ళా సారా తొక్కేసారు. ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది మరి? రేవంత్ రెడ్డి నేను రైతు బిడ్డ అని అంటాడు. రైతు బిడ్డ ఆ కొడుగాళ్ళకి ఆయనకి ఏర్పడలేదు. రైతు బిడ్డనే ఆయన పక్క పనే అది చేస్తారు కదా, ఆయనకే అది చేస్తారు కదా. వాళ్ళు కొడగంలో వాళ్ళు రైతు బిడ్డనే అక్కడనే రాజుని చేస్తా తరకాయ చేస్తాడు రైతుని రాజును. మళ్ళీ ఓటేస్తావా? ఓటు ఎక్కడిది? ఇంకా ఆ మూలరే వారదింగుతా, పెద్ద మూలరే. ₹1,00,000 ఇచ్చి ఓటే? నాకు 1,00,000 కాదు, 50 లక్షలు మనకు అవసరమే లేదు. లేకపోతే నెక్స్ట్ సారి తులం కాదు 3 తులాలు 4 తులాలు పెట్టినా మనకు అవసరమే లేదు. నమ్మర్ ద్రోహ కూడా అయిపోయాడు. అంతేనా? అంత కోపం వచ్చింది? అంత కోపం అంటే కోపమే. ఒక ముత్తాని వడ్లకు 3 నెల రోజులు దళాలు పట్టి ఎత్తి మళ్ళీ అక్కడ పోసుకున్నా. వానలు కొట్టినా కిందికి నీళ్ళు పోయినాయి. చాలా ఇబ్బంది, ఏది లేదు. ఆడు రైతును రాజు చేస్తాడు, కౌలు ఇస్తాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆయన సీట్ మీద ఉన్నాడు కదా, ఆయనకి ఇప్పుడు ఎదురు ఇవ్వలేడు కదా, ఇప్పుడు సీట్ మీద ఉన్నాడు కదా, మాట్లాడతాడు. ఏ కరెక్ట్ కొనుగోలు అయితే లేదు. రైతులు మొత్తం నాని ధాన్యం అంతా ఇక్కడనే ఉన్నది. ఎవరు ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు దీని మీద పట్టించుకున్న వాళ్ళు లేరు. శనివారం నాడు శుక్రవారం నాడు పాస్ చేసినాయి, ఇంతవరకు లోడ్ అయితే లేదు. అవి సంవత్సరం మొత్తం నింపెట్టారు అని నాణ్యాయి. అవన్నీ ఉల్టేసుడు మర్రేసుడు తిరేసుడు ఇదే నడుస్తుంది. రైతులకు పంట పండిస్తున్నప్పుడు కష్టమే, పండించేదాకా కష్టమే, పండించిన కూడా కష్టమే. అది కొనుగోలు చేసుడు, అది దిగుమతి అయితే లేదు. ఈ లారీలు వస్తలేవని ఏదో ఒకటి సాకులు చెప్పుడు తప్ప ఎక్కడ అక్కడనే స్టాక్ పెట్టిరు అనే ఉన్నది. గోదాములు ఉన్నాయి, మొత్తం కొంటున్నాము. ఇప్పుడు ఏం కొన్నారు? నెల రోజుల కింద వచ్చిన వడ్లు ఇన్నే ఉన్నాయి. గోదాములు ఖాళీ తీసుకుపోయి గోదాములు నింపుకోవచ్చు కదా. నీకు అక్కడ లేదు అన్లోడ్ తీసుకున్నందుకు రైస్ మిల్లు ఖాళీ లేకపోతే గోదాములు ఉన్నాయి, అందులో స్టాక్ పెట్టుకోవాలి. గోదాములు కూడా గవర్నమెంట్ కట్టించింది స్టాక్ కోసమే కదా. ఖాళీ ఉన్నాయి, అవి ఏం లేవు. డైరెక్ట్ తీసుకుపోయి చేస్తారు, ట్రాక్టర్లు పెట్టుకుంటే తీసుకుపోయి లోడ్ చేసుకుంటారు. అందులో గోదాములు మొత్తం ఖాళీ, అవి ఉండడం కూడా స్టాక్ ఎక్కడ దాకా నాకు మొత్తం నీళ్ళలో 2 సంవత్సరాలు వేస్ట్. ఏ సంవత్సరం ఉన్నా ఏదో ఒకటి కరెక్ట్ లేదు. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఏది మంచిది దొరికిందా? యూరియా మంచిగా దొరకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా లేదు, ఒకటి రేట్లు అన్ని జంప్ చేసిండ్రు, ఏది ఒకటి కరెక్ట్ లేదు. అన్ని లైన్ కట్టుకున్నాడు. ముసురు పెట్టిన కూడా వర్షంలో లైన్ కట్టుకొని ఆ మసాలా తీసుకొని తీసుకుపోయి చాలితే ఈ పంటలు తీసుకొచ్చి పోతే ఇట్లు నెల ఇట్లకి వచ్చి మార్కెట్లోకి వచ్చి అదంతా ఒకటి.